హలో అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. పలావు బియ్యంలో కల్లా పొడవైన బియ్యం అండి ఇవి. వేడి వేడి పలావు రైస్ లోకి ఆవకాయతో తింటుంటే ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక కప్పు పలావు బియ్యం పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగి, ఒక కప్పుకు 2 కప్పులు మంచినీళ్లు పోసుకొని ఒక అరగంట నానబెట్టి అప్పుడు రైస్ వండుకోవాలండి. ఇంట్లో వాళ్ళు ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు, ఒకళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు ఇలా వండుకున్నామంటే సూపర్ గా ఉంటుంది. ఇలా కడిగి ఒక అరగంట నానబెట్టుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అప్పుడప్పుడు చూసుకుంటూ రైస్ ఉడికించుకోవాలి. నీళ్ళు అసలు పొంగిపోకూడదు. ఆ వాటర్ తోనే బాగా ఉడికిపోవాలి. ఆ నీళ్ళన్నీ ఇనిగిపోయిన దాకా టకటక ఉడికేదాకా చూసుకుంటూ మంటని స్టవ్ ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, నేను గంటి కూడా పెట్టి తిప్పను. నేను సేమ్ ఇలానే వండుకుంటాను. నేను ఇంట్లో ఎప్పుడు గంట పెట్టి తిప్పామంటే రైస్ ఇరుగుతుంది. రైస్ స్మూత్ గా ఇలా పొడవుగా ఉండాలి అన్నా మనం గంట పెట్టి తిప్పకూడదు. ఇలా చూసుకోవాలి. చెయ్యి తడి చేసుకొని అలా అద్దితే స్పాంజీ లాగా మనకు తగులుతుంది. ఇప్పుడు మనం అద్దాం కాబట్టి చేత్తో కొంచెం తేమ తగిలింది. కొంచెం సేపు ఉన్నాక మళ్ళీ చూసుకుందాము. ఇలా మగ్గేటప్పుడు మటుకి స్టవ్ సిమ్ లో పెట్టుకొని మగ్గించుకోవాలి. రైస్ మాడకుండా ఉడికించుకున్నామంటే స్మూత్ గా ఉంటుంది. చూడండి, నేను ఎలా ఉడికిందో చూపించాను కదా. అట్లా మూత పెట్టేసి ఆవిరి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు ఉన్నాక పళ్ళెంలో ఇలా వడ్డించుకొని వేడి వేడి పలావు రైస్ లో నెయ్యి వేసుకొని ఆవకాయ ముక్క వేసుకొని తింటుంటే అద్భుతంగా ఉందండి. మీరు ఒకసారి ట్రై చేసి నా కామెంట్ పెట్టండి. నా వీడియోలు నచ్చినట్లయితే ఈ పెరుగులోకి ఒక్క చిటికెడు ఉప్పు వేసుకొని ఆవకాయతో తిని ఈ పెరుగుతో తిన్నామంటే సూపర్ గా ఉంటుందండి. నా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పలావ్ కంటే అద్భుతంగా ఉందండి.